నమస్కారం శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు. నమస్కారం. ఇంట్లో మనం చాలా నెగటివ్ ఎనర్జీ కోసం ఎన్నో చెట్లని, చిన్న చిన్న ఔషధ వృక్షాలను మనం పెడుతూ ఉంటాం గురువుగారు. కొందరు కలబంద పెడతారు, కొందరు ఇంకో వృక్షం పెడతారు. కానీ అసలు దేవతా వృక్షాలు ఏవి? అసలు మామూలుగా రాక్షస వృక్షాలంటూ ఉంటాయా? దేవతా వృక్షాలు ఏవి అవి? ఏ వృక్షాలు పెడితే మనకు కలిసొస్తుంది? అందరికీ నమస్కారం. త్రిమీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఇక్కడ దేవతా వృక్షాల గురించి ఇక్కడ అడుగుతున్నారు. మరి అవి ఉన్నాయా, అవి ఉంటే ఏం పని చేస్తాయి, అవి ఇంట్లో పెంచుకోవచ్చా అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్టయితే, దేవతా వృక్షాలలో 7 వృక్షాలు ఉంటాయి. ఆ 7 వృక్షాల గురించి మనం చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక వృక్షం అశ్వత్థం. అశ్వత్థం అంటే రావి చెట్టు. దాని గురించి మనం చెప్పుకుందాం. ఆ రాగి చెట్టు వలన మనకు ఏం పని, ఆ దేవతా వృక్షం వలన మనకు ఎటువంటి ఉపయోగాలు అనేటువంటి విషయంలో మనము తెలుసుకోబోతున్నాం. ఆ సమస్య గురించి, ఏ సమస్యకైనా ఆర్థిక పరంగా ఎటువంటి కష్టాలు వచ్చినా, చికాకులు ఉన్నా, ఆపదలు ఎదురవుతున్నా కానీ అన్ని రకాల వ్యవహారానికి కూడా ఆ వృక్షం అనేది మంచిగా మనకు ఉపయోగపడుతుంది. ఇటు జ్యోతిషపరంగా, ఇటు సైన్స్ పరంగా, ఆరోగ్యపరంగా, వృక్షశాస్త్రపరంగా కూడా రావి చెట్టు అనేది ప్రాముఖ్యం సంతరించుకుంది. అంటే రావి చెట్టు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అంటే గృహోపకరణంగా పెట్టుకుంటారు చూడు గురుగారు, ఆ విధంగా అడుగుతున్నాను. మళ్ళీ రావి చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చా? మహావృక్షాలు కాబట్టి అవి ఇంట్లో పెంచుకోవడం తగదు. ఎందుకంటే అవి వృక్షాలు పెద్దగా అవుతూ ఉంటాయి. వేర్లన్నిటి కిందికి వెళ్ళిపోయి ఇండ్లనే లేపేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి పెద్ద ఆరు బయట ఒక దేవాలయం, మంచి ఎక్కువ స్థలం ఉన్నటువంటి ఒక స్థలాలలో ఆ వృక్షాలను పెంచడం అనేది జరుగుతుంది. మరి ఒకవేళ పెంచుకోవాలి, ఆ రావి చెట్టు వల్ల ప్రయోగాలు చెబుతున్నారు, వాటిని ఉపయోగం చేసుకోవాలంటే మరి ఎటువంటి మనం పరిష్కారం చేసుకోవాలి, దాన్ని ఇంట్లో పెట్టుకొని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే, చిన్న రావి మొక్కను నర్సరీలో తెచ్చుకొని ఒక 5 అంగుళాలు, ఒక 10 అంగుళాల మొక్కను తెచ్చుకొని దానికి మేము చెప్పినటువంటి విధానంగా దానికి పూజలు చేసుకొని ఒక 2 ఫీట్లు అయ్యే వరకు అది ఇంట్లో ఉంచుకోవచ్చు. 2 ఫీట్లు అయ్యేంత వరకు ఆ తర్వాత దేవాలయంలో ఎక్కడన్నా మనం ఇచ్చినా కానీ దాని గుంత తీసి అక్కడ మనం స్థాపితం చేయొచ్చు. మన పేరు మీద అది పెరుగుతూ ఉంటుంది. లేదా అరణ్యంలో ఎక్కడన్నా వేలు గుంత తీసి ఆ రావి చెట్టును పెంచవచ్చు. ఇలా ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి కాబట్టి సమస్యల పరిష్కారం గురించి ఈ చిన్న పరిష్కారం ఏంటంటే, ఆ వృక్షాన్ని కొన్ని ఒక 4-5 ఇంచులు చిన్న మొక్కను, ఒక 9 అంగుళాల మొక్కను మనం తెచ్చుకొని వాడి ఇంట్లో పెరట్లో కానీ ఇంటి ముందర కానీ పెట్టేసుకొని దాని పూజలు అనేవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతుంది. మరి ఇటువంటిది దేవతా వృక్షం. మరి కొందరు కలబంద, మనీ ప్లాంట్ అని పెడుతుంటారు కదా. మనీ ప్లాంట్ మన నెగటివా పాజిటివా? కలబంద ఎందుకు పెడతారు గురువు గారు? కలబందలో 4 రకాలు. నల్ల కలబంద, తెల్లది, అడవి కలబంద, ఇంటి కలబంద, ఈ 4 రకాలు. ఎర్ర కలబంద, 5 రకాల కలబందాలు ఉంటాయి. మరి దీంట్లో మన ఇంటి దోషాలు తొలగిపోవడానికి ఎటువంటి కలబందాన్ని మనం పెట్టుకోవాలంటే, అడవి కలబందాని పెద్దగా రెట్టెలు వేసుకున్నటువంటి దొరుకుతుంది మన ఇంట్లో పెట్టుకోవడానికి. అది గుమ్మలో తగిలించుకుంటే కనుక దానికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. దానికి ఎలా చేసుకోవాలి, ఏంటి దాని విధానం ఏమిటి, దాని పూజ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఇంటికి పెట్టుకునేటువంటి కలబంద అడవి కలబంద, దాన్ని మనం తీసుకొని అలంకారం చేసేసుకొని తలక్రిందులుగా దాన్ని, అంటే వేర్లు పైకి ఉండేటట్టుగా అది గృహంలో పెట్టుకోవడం వల్ల అది మంచి పని అనేది జరుగుతుంది మనకి. మనీ ప్లాంట్, మరి మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చా? కొందరు అంటారు మనీ ప్లాంట్ పెట్టుకుంటే కొద్దిగా కలిసి రాదని. కొన్ని వీడియోలు చూశాను, కొందరు కూడా చెప్పారు. పెట్టుకోవచ్చా మామూలుగా అయితే గురుగారు? అది పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలంటే, మనీ ప్లాంట్ను దొంగిలించుకొని రావాలి. అంటే మనం స్వయంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకుండా ఒక దగ్గర దొంగిలించి పెట్టుకోవాలి. అది ఎక్కువగా అంటారు, శాస్త్రం కూడా అదే ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ చెట్టు అనేది మనకి దొంగిలించుకొని తీసుకోవాలి. దొంగిలించడం అంటే ఎక్కడ ఉండదని చెప్పకుండా తీసుకొచ్చి ఆ మొక్కను ఇంట్లో పెట్టుకోవాలి. అలా అయినా కానీ కాక వాడికి నక్షత్రం ప్రకారంగా అది పడకపోతే కనుక ఎటువంటి ఉన్నటువంటి వ్యక్తినైనా సరే అది దివాళా తీసేస్తుంది మనీ ప్లాంట్ అనేది. కాబట్టి అది జాగ్రత్తగా ఒక 41 రోజులు చూడాలి. అది మనకు మంచిదా కాదా, ఆ చెట్టు పెరుగుతుందా,
మనకేమైనా అది వాడిపోతుందా అనే నిఘాలు అనేవి తెలుస్తూనే ఉంటాయి మనకి. ఒక 41 రోజుల తర్వాత ఒకవేళ వాడిపోతే మాత్రం అది ఇక వాడిపోతే అక్కడ తీసేయడం. తీసేసేయాలి. ఆ 21 రోజుగా వాడిపోతుంది. ఉమ్. మీ ఇంట్లో నజర్ ఏమైనా ఉంటే, దృష్టి దోషాలు ఉంటే కనుక అది పని చేయదు. ఈ కలబంద చెట్టు కూడా అంతే, అది వెంబడే నీరు గారుతుంది ఇంటికి ఏమైనా బాగోలేకపోతే. ఆ నీరు గారే టైంలో అది తీసివేయాలి, వేరే తెచ్చుకోవాలి. కాబట్టి ఈ మనీ ప్లాంట్ కానీ, ఈ అశ్వత్థ వృక్షం కానీ, కలబంద కానీ అది జాగ్రత్తగా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని దాన్ని ఇంకా పూజ ఏమేమి చేసుకోవాలి. పెట్టొచ్చు గురుగారు? ఇవి కాకుండా ఇంకేమన్నా పెట్టుకోవడానికి ఉంటాయా? అంటే మనకి ఏదన్నా నెగటివ్ శక్తి, పాజిటివ్ అవును. నెగటివ్ ఉండకుండా పాజిటివ్ మన ఇంట్లోకి ఎక్కువ రావడానికి ఇంకేమైనా పెట్టుకోవడానికి ఉన్నాయా? కలబంద ఒకటి, ఉమ్. ఇప్పుడు మనీ ప్లాంట్ ఒకటి, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంట్లో నెగిటివ్ అంతా తీసివేయడానికి, ఉమ్. గ్రహచార రీత్యా మనకు ఉన్నటువంటి బాధలు మనకు తగ్గడానికి, ఉమ్. ఎటువంటి బాధలైనా తొలగించుకోవడానికి వెదురు కలబంద అని దొరుకుతుంది. ఆహాహా. వెదురు కలబంద. ఇప్పుడు మన నర్సరీలో కూడా చిన్న బుట్టలు ఉమ్. వెదురు మొక్కలు అమ్ముతుంటారు. ఉమ్. ఆ వెదురు మొక్కలు 5-6 డబ్బులో పెట్టేసి ఉమ్. ఆ వెదురు మొక్కలు అమ్ముతుంటారు. వాటికి శక్తి ఏంటంటే, బయటికి నువ్వు వెళ్ళొచ్చినా ఏదో తొక్కి వస్తుంటావు, ఉమ్. స్నానం చేయకుండా వస్తుంటావు, గాలి ధూళి గాలి పడుతుంది ధూళి దాంట్లో. ఉంటుంది, ఎవరైనా తాకని వాళ్ళని తాగుతుంటారు. ఉమ్. మరి అటువంటి విషయంలో కనుక ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను తొలగించడానికి మనకి వెదురు మొక్కలు అనేటివి చాలా ఉపయోగపడుతుంటాయి. ఆ వెదురు మొక్కలను మనం తెచ్చుకొని నర్సరీ నుండి ఉమ్. ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ మీద మన ఇంట్లో. ఇంట్లో ఉమ్. ఎదురుగా ఉండాలి, నీకు ఎదురుగా ఉండాలి. ఎవరైనా జనం వచ్చినా కానీ ఎవరైనా డైరెక్ట్ అతిథులు దానే వచ్చినా- చూడాలి. ఎవరైనా అతిథులు వచ్చినా కానీ ఎదురుగా చూస్తూ దాన్ని ఉన్నట్టు చూడాలి. ఉండాలి. ఉమ్. దాని శక్తి ఏంటంటే ఎదుటి వాని యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో అది గుంజేస్తుంది. లాగేసుకొని ఉమ్. యజమానికి పాజిటివ్ లక్షణాలు కలిగిస్తుంది. ఓకే గురు. అటువంటి యొక్క విషయం ఆ యొక్క వెదురు మొక్కలో ఉంటుంది. కాబట్టి మనిషికి నెగిటివ్ అని తగ్గించడానికి ఇదొక్కటి మనకు చాలా ఉపయోగం అనేది పడుతుంది. అది జాగ్రత్తగా తెచ్చుకొని దాని కొద్దిగా పాలతోటి శుద్ధి చేసి ఉమ్. పసుపు కుంకుమ అలంకారం చేసి ఉమ్. దాని మంచి సమయంలో మంచి హోరలో శుక్రహోరలో దాన్ని పెట్టుకోవాలి. శుక్రహోరలో పెట్టుకోవాలి. శుక్రవారం శుక్రహోరలో దాన్ని తెచ్చుకొని పెట్టుకొని 2 అగరబత్తీలు చూయించేసి ఉమ్. ఏదైతే పని మీద మనం వెళ్తున్నామో ఆ పని గురించి ఉమ్. కావడానికి మనసులో ఉమ్. మనోజవస్తు మాండవ్యం, నా యొక్క పని అనుకూలం కావాలి, నన్ను దీవించమ్మని చెప్పని దానికి ఒక నమస్కారం చేసుకొని కుడిగాలు బయట పెట్టి మనం వెళ్ళినట్టయితే ఆ పని ఏ సమస్యనైనా సరే అది మనకు కలగజేస్తుంది. అటువంటి శక్తి ఈ వెదురు మొక్కలో ఉంది.